హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మొబైల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయవచ్చో చెప్తాను. యాక్చువల్ ఏంటంటే ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు. సో చూడండి ఎలా చేద్దామనేది. దానికంటే ముందు మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోస్ మీరు timecompetence.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను మొబైల్ ఓపెన్ చేసి పెట్టాను. నేను ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి, దీనిలో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి ఇది ఉంది చూసారా, ఆ డాట్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుద్ది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే మీకు ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో నేను ఏంటంటే దాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు. యాక్చువల్ నాకు అక్కడ ఆ స్క్రీన్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ నేను దీనిలో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి. ఇక్కడ ఏమంటుంది, మీ దగ్గర ఆల్రెడీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఉంటే లాగిన్ అవ్వండి, లేకపోతే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని అంటుంది. సో నేను ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఒక ఈమెయిల్ ఐడి ఉంది కాబట్టి నేను దాంతో లాగిన్ అయిపోతాను. లాగిన్ అయ్యాక ఇటువంటి ఒక స్క్రీన్ వచ్చింది. యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేయమని ఉంటుంది. యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటిని ఏంటంటే ఆస్క్ మీ లాటర్ కాదు, యాక్చువల్ అగ్రి ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ కెమెరా సింబల్ కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, దీంతో ఏంటంటే మనం ఒక వీడియోని రికార్డ్ చేయవచ్చు. చూడండి ఇలా వస్తుంది. మీకు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే అలో యాక్సెస్ ప్రెస్ చేయండి. అలో యాక్సెస్ ప్రెస్ చేసుకొని ఇక్కడ వీటిని మీ మొబైల్ కెమెరాని, తర్వాత వచ్చేసి మైక్రోఫోన్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని అన్నిటి మనం ఏంటంటే అలో చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఆల్రెడీ మీకు ఇక్కడ కెమెరా అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఒకసారి ట్యాప్ చేసిన వెంటనే ఇది రికార్డ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు మనం లైవ్గా. ఓకే, సో ఇలా లైవ్గా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డ్ సింబల్ బటన్ ఉంటుంది, మీకు ఇలా రికార్డ్ చేసేయచ్చు. ఓకే, మీదంతా మీరు మాట్లాడింది లేకపోతే మీరు చూపించిందంతా రికార్డ్ అవుతుంది. దీన్ని స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, స్టాప్ చేసి మనం కావాలంటే మళ్ళీ దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, నాకు ఇది ఒక వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత దీనికి ఒక టైటిల్ ఇవ్వమని అడుగుతుంది. సో ఇదేంటి ఇదేంటి శాంపుల్ ఫైల్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే శాంపుల్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, శాంపుల్ అని టైప్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ దీనికి డిస్క్రిప్షన్ రాయమంటుంది. ఓకే, మీరు డిస్క్రిప్షన్ అంటే ఈ వీడియో ఏంటి దానికి సంబంధించిన టెక్స్ట్ అంతా రాసేయండి. ఓకే, రాసుకున్న తర్వాత దీన్ని మీరు ఇక్కడ పబ్లిక్లోనైనా పెట్టుకోవచ్చు, ప్రైవేట్లోనైనా పెట్టుకోవచ్చు. ప్రైవేట్ అంటే మీ ఒక్కరికే కనిపిస్తుంది, పబ్లిక్ అంటే అందరికి కనిపిస్తుంది. యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు అందరికి కనిపిస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏంటంటే చూడండి, ఆ వీడియో అనేది దీనిలో అప్లోడ్ అయిపోతుంది. చూసారా, నేను ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ చేశాను కాబట్టి ఫాస్ట్గా అప్లోడ్ అయిపోయింది. అదే మీరు ఏంటంటే పెద్ద వీడియో చేసి ఉంటే ఏంటంటే మీకు ఎక్కువ టైం పట్టుద్ది. ఓకేనా? సో ఇలా మీరు ఈజీగా వీడియోని క్రియేట్ చేసి దీనిలో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూడండి, దీనికి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలనుకోండి. అట్లాంటప్పుడు ఈ డాట్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ టు ప్లేలిస్ట్ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ ప్లేలిస్ట్ అని ఉంది. దీన్ని ప్రెస్ చేస్తారు. అంటే మనం ఇప్పుడు చూడండి, నా ఛానల్లోకి వచ్చినప్పుడు మీకు సి లాంగ్వేజ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక దగ్గర, తర్వాత వచ్చేసి C++కి అలా కనిపిస్తాయి కదా. అలా మీరు ఏంటంటే ఒక కేటగిరీ క్రియేట్ చేయవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే శాంపుల్ అని చేశాను. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే దీనికి ఒక కేటగిరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా మీరు ఏంటంటే ఈజీగా ఒక వీడియోని క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మన ఛానల్కి ఒక నేమ్ వస్తుంది కదా, హఫీజ్ టైమ్ అన్నట్టు. ఓకే, అది మీకు ఎలా వస్తుందంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్ అకౌంట్ క్రియేట్ చేస్తారు చూసారా, అంటే జీమెయిల్ అకౌంటో లేకపోతే దీనిలోకి ఎంటర్ అయినప్పుడు మనం ఒక మొబైల్ నెంబర్ కానీ లేకపోతే క్రియేట్ అకౌంట్ అని చూసారా, అలా అడిగినప్పుడు మీరు అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమి ఇస్తారో దాని ప్రకారం ఏంటంటే మీకు ఒక ఈ ఛానల్కి నేమ్ అనేది వస్తుంది అన్నట్టు. దానికి మినిమం మీకు 100 సబ్స్క్రైబర్స్ ఉండాలి. తర్వాత ఇక్కడ ఛానల్ ఆర్ట్ ఉండాలి, ఇక్కడ మీ లోగో యాడ్ చేయాలి. అవన్నీ ఉంటేనే మీకు ఏంటంటే ఛానల్ నేమ్ రావడానికి మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అప్లై చేయడం కాదు, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆ పాత వీడియోలు నేను చేశాను, మీరు చూడొచ్చు దానిలోకి వెళ్ళి. సో మొత్తానికి ఏంటంటే చూడండి, నేను తెలుగు టెక్ గురు అని ఇక్కడ ఇచ్చేసాను కాబట్టి నాకు ఇదే పేరుతోటి అక్కడ వచ్చేసింది. ఎందుకంటే నేను ఫస్ట్ నేమ్ అదే ఇచ్చాను, లాస్ట్ నేమ్ కూడా అదే ఇచ్చాను కాబట్టి నాకు అదే పేరుతోటి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇలా మనం ఏంటంటే మన దగ్గర ఉన్న ఒక వీడియోని లేకపోతే మనం క్రియేట్ చేసిన వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ రికార్డ్ చేసి పంపించాను అంటే అప్లోడ్ చేశాను కదా, మరి నా దగ్గర ఉన్న వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అంటే చూడండి, దానికోసం ఇదే బటన్. సో సేమ్ అన్నిటికీ ఇదే బటన్. ఇక్కడ చూడండి, మీ దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది సరే, ఇది ఒక వీడియో ఉంది, ఇది ఒక వీడియో ఉంది. ఓకే, ఇలా మీరు ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియో, ఇప్పుడు ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియోనే. నేను దాన్ని ట్యాప్ చేసిన వెంటనే ఏంటంటే ఇక్కడ వస్తుంది. సేమ్ ఇంతకుముందు నేను ఏం చెప్పినో అది ఫాలో అయిపోతే ఏంటంటే మీరు ఈజీగా దీనిలో ఒక వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని చూడడానికి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా వీడియోస్ ఉన్నాయి చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇలా చూడండి, నేను ఇంతకుముందు నిన్న ఒకటి వీడియో అప్లోడ్ చేసినట్టున్నాను, లేకపోతే ఇంతకుముందే ఇది అప్లోడ్ చేసినాను 3 minutes అగో. ఓకే, ఇలా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అవసరం లేదు అంటే దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఏమైనా ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ ప్రెస్ చేసుకొని ఏంటంటే మనం ఎడిట్ అని చేసుకోవచ్చు. అంటే మనం దీని టైటిల్ మార్చడం కానీ, తర్వాత వచ్చేసి
ట్యాక్స్ ఇవ్వాలి కంపల్సరీ. ఓకే, ఆ ట్యాక్స్ మనకు అక్కడ కనిపించలేదు చూసారా. అప్పుడు మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆప్షన్లోకి వస్తారు. ఈ లాస్ట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ మై వీడియోస్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు చూడండి ఈ డాట్ ఉందా, ఈ 3 డాట్స్ దీన్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసుకున్న తర్వాత ఎడిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు టైటిల్తో పాటు డిస్క్రిప్షన్ పాటు ఇక్కడ కింద ట్యాక్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ట్యాక్స్ అంటే ఆ వీడియో దేనికి సంబంధించింది అనేది మనం ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్కి సంబంధించింది అనుకోండి, సి ఇన్ తెలుగు. ఓకే, సి ట్యుటోరియల్ ఇన్ తెలుగు. మామూలుగా జనాలు ఏం సెర్చ్ చేస్తారు అనేది మనకు కొంచెం ఐడియా ఉంటే ఇలా చేయవచ్చు. లేకపోతే ఏంటంటే మనకు కీవర్డ్ సెర్చ్ చేసే టూల్స్ చాలా ఉంటాయి. నేను కూడా ఇంతకుముందు మీకు ఒక 4-5 వీడియోస్లో కూడా చెప్పాను. ఓకే, ఇవన్నీ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తారు. ఓకే బటన్ ప్రెస్ చేసుకుని దీన్ని ఏంటంటే మనం పబ్లిష్ చేసుకోవచ్చు అన్నట్టు ట్యాక్స్తో సహా. తర్వాత అవసరం లేదు అనుకుంటే సింపుల్గా దీన్ని ప్రెస్ చేయడం. ఇక్కడ మనకి ఏంటంటే డిలీట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే ఆ వీడియో అనేది మనకు అక్కడ నుంచి డిలీట్ అయిపోద్ది. మీరు ఆల్రెడీ ఛానల్ ఆర్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు, తర్వాత వచ్చేసి ఈ లోగో క్రియేట్ చేసి పెట్టుకున్నారు అంటే మీరు ఏంటంటే వాటిని మీరు మీ మొబైల్లో కాపీ చేసుకొని ఏంటంటే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. దానికోసం ఏం లేదు, మీ పేరు ఉంటుందా, మీ పేరు దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి చిన్న డాట్ని. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై ఛానల్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏంటంటే మీ ఛానల్ అనేది ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి అక్కడ పక్కకు మనకు చిన్న ఈ బటన్ ఉంది చూసారా, ఈ సెట్టింగ్ బటన్, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి ఒక మనకు కెమెరా సింబల్ వచ్చిందా, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఏంటంటే చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తారు. మీ దగ్గర ఏదైనా ఫోటో ఉంటే ఆ ఫోటోని మనం ఏంటంటే ఒక క్లిప్ ఆర్ట్ లాగా అంటే మన ఛానల్ ఆర్ట్ లాగా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇలా మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకున్నాను. ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓపెన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నాకు ఏంటంటే అది ఛానల్ ఆర్ట్గా సెట్ అవుద్ది. కాకపోతే ఏంటంటే దానికి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి, అంటే ఇష్టం ఉన్న ఫోటో దానికి యాడ్ అవ్వదు. ఓకే, ఎలా సెట్ చేయాలి అనేది ఏంటంటే నేను మీకు ఒక వీడియో చూసి చెప్తాను. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మన లోగోని పెట్టుకోవడానికో లేకపోతే మన ఫోటోని పెట్టుకోవడానికో చేయొచ్చు. మన ఫోటోని క్యాప్చర్ చేసైనా పెట్టచ్చు, లేదా మన కంప్యూటర్ల నుంచి మన మొబైల్ నుంచి అయినా సరే అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీరు ఛానల్ నేమ్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి చేంజ్ చేయొచ్చు. మీ ఛానల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ రాయాలి అంటే ఇక్కడ రాయొచ్చు. తర్వాత చూడండి మీరు ఏదైనా వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని లైక్ చేసినవన్నీ మీకు ప్రైవేట్లో ఉంచాలనుకోండి, అంటే ఎవరికి కనబడద్దు మీరు ఏమేమి వీడియోస్ లైక్ చేశారో, ఇక్కడ ఆఫ్ చేసేయచ్చు. మీరు ఏ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేశారో వాటిని కూడా ఆఫ్ చేయొచ్చు. ఓకేనా, తర్వాత వీటిని అన్నింటిని మనం ఆఫ్ చేసుకొని పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారన్నట్టు. తర్వాత చాలామంది నన్ను అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మన ఛానల్కి వచ్చిన డబ్బుల్ని అంటే ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, తర్వాత ఎవరెవరు చూస్తున్నారు, అవి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అవన్నీ చూడడానికి ఎలా అని అడుగుతున్నారు మొబైల్ యాప్ ద్వారా. ఓకే, కంప్యూటర్లోనే అయితేనేమో ఇవన్నీ డైరెక్ట్ కంప్యూటర్లో మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్తే లేదా మనకి ఏంటంటే యూట్యూబ్ అకౌంట్లోకి వెళ్తే మనకు డైరెక్ట్ కనిపిస్తుంది ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది. అలా కాకుండా మీరు మొబైల్లో చూడాలి అంటే మాత్రం మీరు ఏంటంటే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని పేరు ఏంటంటే క్రియేటర్ స్టూడియో. ఓకే, యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో. ఇక్కడ నుంచి ఏంటంటే మనం మన యూట్యూబ్కి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేసాం కదా, దాన్ని మానిటైజ్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఈ యాప్ అనేది దీనిలో ఇన్స్టాల్ అయిపోద్ది. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేస్తే మీకు ఇటువంటి ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే గెట్ స్టార్టెడ్ అని అడుగుతుంది. గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసేద్దాం. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం అక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు చూసారా, ఆ ఈమెయిల్ అడ్రస్ తోటి ఏంటంటే దీనిలోకి లాగిన్ అవ్వండి. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే దీనిలో నుంచి ఫస్ట్ లాగౌట్ అవుతాను. చూడండి ఇది నేను మళ్ళీ లాగిన్ అయిపోయాను నా వీడియోతోటి. ఇంతకుముందు మనం అప్లోడ్ చేసిన వీడియో ఇదేనే కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఇక్కడ దీనికి మానిటైజేషన్ చేయడం, తర్వాత వచ్చేసి మానిటైజేషన్ చేయడం అంటే యాడ్స్ వచ్చేలాగా చేయడం, అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు క్రియేటర్ స్టూడియోలో. ఓకే, దానికోసం మీకు ఇక్కడ ఆ వీడియోని ఒకసారి ట్యాప్ చేయండి. అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత ఎంత టైం చూశారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇక్కడ మీరు వ్యూ మోర్ ప్రెస్ చేస్తే ఇంకా దానికి సంబంధించిన కామెంట్స్ కానివ్వండి, లేకపోతే రియల్ టైంలో ఎవరెవరు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అనేది, లాస్ట్ 28 డేస్కి సంబంధించినవి కానీ సబ్స్క్రైబర్స్ కానీ అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. డబ్బులు కూడా కనిపిస్తాయి, ఎన్ని డబ్బులు వచ్చాయి అనేది. ఓకే, సో మనం ఇక్కడ ఈ వీడియోని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది, ఈ పెన్సిల్ సింబల్, దీన్ని ప్రెస్ చేస్తాను. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం అక్కడ చూసారా, అవే ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చూడండి మనకు ఇది కనిపించట్లేదు, మనకు ఏంటి ఈ మానిటైజేషన్కి సంబంధించిన ఆప్షన్ కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే నేను ఇంకా ఇక్కడ దీనిలో మానిటైజేషన్కి అంటే నేను నా యూట్యూబ్ అకౌంట్లో మానిటైజేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. మీరు ఆల్రెడీ మీ మొబైల్లో గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించిన అకౌంట్ అనేది ఎనేబుల్ చేస్తేనే మీకు ఏంటంటే ఇక్కడ ఒక డాలర్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఏంటంటే మనం ఈ క్రియేటర్ స్టూడియో ద్వారా మన యూట్యూబ్ వీడియోస్కి యాడ్స్ వచ్చేలాగా చేయొచ్చు.
ఓకేనా. సో మరి దానికోసం మీరు ఏం చేయాలి, ఎనేబుల్ చేయాలి అంటే ఒక్కసారి మీరు ఏదైనా ఒక కంప్యూటర్లోకి వెళ్ళి మీ జీమెయిల్ అంటే మీ గూగుల్ అకౌంట్లో తోటి లాగిన్ అవ్వండి. అంటే యూట్యూబ్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఏంటంటే ఈజీగా అక్కడ మనం ఎనేబుల్ చేసేయచ్చు మానిటైజేషన్ ఆప్షన్ని. మానిటైజేషన్ ఆప్షన్ ఎనేబుల్ అయింది అంటే మీకు అక్కడ అర్థమైపోద్ది ఆటోమేటిక్. అర్థం కాలేదనుకోండి, ఇంతకుముందు నేను పాత వీడియోస్లో ఒక వీడియో పెట్టాను. ఏంటంటే ఒక యూట్యూబ్ వీడియోకి మనం ఎలా ఎనేబుల్ చేయాలి, మానిటైజేషన్ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేయాలి అనేది ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకా దీనిలో మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ కానివ్వండి, ప్లేలిస్టులు కానివ్వండి, మనకు వచ్చిన కామెంట్స్ కానివ్వండి, మన వీడియోస్ని ఎవరెవరు చూస్తున్నారు, ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు, ఎన్ని డబ్బులు వస్తున్నాయి, అవన్నీ ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. ఇంకా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే మనం ఏంటంటే కామెంట్స్ని కానీ లేకపోతే ఈ మెసేజ్ని కానీ ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి హెల్ప్ కూడా ఉంటుంది. అంటే మనం ఏమైనా వీళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి ఏదైనా మెయిల్ చేయాలి అంటే ఇక్కడ హెల్ప్లోకి వెళ్ళేసి మనం ఏంటంటే మనకు సంబంధించిన క్వశ్చన్ తీసేసుకొని మనం ఏంటంటే ఈజీగా వీళ్ళతో కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇలా ఈజీగా మనం ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ని మొబైల్తో చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.